హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మనం 30 డేస్ ఎల్ఐసి పాలసీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు ఎల్ఐసి పాలసీ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు. సో ఆయనతో మాట్లాడేసి ఈ రోజు ఏం ఎల్ఐసి పాలసీ గురించి చెప్తారో విందాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం కదా ఎల్ఐసి పాలసీస్ గురించి. మరి ఈ రోజు ఏ ఎల్ఐసి పాలసీ గురించి చెప్తున్నారు? ఈ రోజు ఒక అమూల్యమైన పాలసీ చెప్పబోతున్నాం మేడం. దాన్ని అమూల్య జీవన్ అంటారు. ఓకే, పేరులోనే అమూల్య జీవన్. సో జీవితం అమూల్యమైంది అనమాట. సో ఈ పాలసీ ఏంటంటే టర్మ్ పాలసీ మేడం. మొదటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే కవరేజ్ ఉంటుంది, మ్యాక్సిమం కవరేజ్ చాలా తక్కువ ప్రీమియంలో ఉంటుంది. మీకు రిటర్న్స్ అంటూ ఏముండవు, కానీ కవరేజ్ మాత్రం ఉంటుంది. ఆ టర్మ్ అంతా కవరేజ్ ఉంటుంది మేడం. ప్రీమియం తక్కువ పడుతుంది కాబట్టి ఇది చాలా సజెస్టబుల్ అనమాట. మనము డైరెక్ట్గా ఎగ్జాంపుల్కి వెళ్ళిపోయాం అనుకోండి. జనరల్గా మనం 30 years old పర్సన్ తీసుకుంటాం. 30 years old పర్సన్కి 30 years టర్మ్ తీసుకుంటే కనుక మీకు 27,954 రూపీస్ పడుతుంది ప్రీమియం. సో ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం. సెకండ్ ఇయర్లో ఇంకొంచెం ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి ఇంకొంచెం ప్రీమియం తక్కువ పడుతుంది. ఈ 30 ఏళ్ల పాటు 1 crore కవరేజ్ ఉంటుంది మేడం. 1 crore కవరేజ్. 1 crore కవరేజ్. ఓకే. సో ఒక్క పాలసీ తీసుకుంటే మీకు నెలకి 2,500 కూడా తక్కువ పడుతుంది, 2,300 అయితే పడుతుంది. సో మీకు రోజుకి 70 రూపాయలు ఆర్ 75 రూపాయలు అమౌంట్. ఇది చాలా నామినల్ అమౌంట్ మేడం. ఇంత అమౌంట్తో ఒక 1 crore కవరేజ్ ఉందంటే మనం చాలా నిశ్చితంగా ఉండొచ్చు. అండ్ ఇది ఇంకో రకంగా ఎలా పనిచేస్తుందంటే హోమ్ లోన్ తీసుకుంటే, హోమ్ లోన్కి ఇప్పుడు ఒక 50 లక్షల లోన్ తీసుకున్నాం. 50 లక్షల పాలసీ తీసుకోవాలంటే మామూలు పాలసీలో ప్రీమియం ఎక్కువ పడుతుంది మేడం. టర్మ్ పాలసీ తీసుకుంటే ఏమవుతుందంటే కవరేజ్ అంత ఉంటుంది కాబట్టి ఈ పాలసీ మనము అసైన్ చేసుకుంటాం హౌసింగ్ ఫైనాన్స్కి. కాబట్టి రిస్క్ అయిందనుకోండి ఏం జరుగుతుందంటే ఈ అమౌంట్ని లోన్ కింద అడ్జస్ట్ చేస్తారు. సో ఫ్యామిలీ సేఫ్గా ఉండొచ్చు. అందుకని ఈ పాలసీని ఎక్కువ సజెస్ట్ చేస్తాం. అంటే హోమ్ లోన్స్కి అనుకోండి, వాళ్ళ ఇండివిజువల్ కవరేజ్ కోసం అనుకోండి, ఇది పనికి వస్తుంది. తర్వాత ప్రీమియం కట్టేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది కదా, అది వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. సో ప్రీమియం కడితే ఏమి రాదా అనే దాంట్లో ఈ 3 పాయింట్లు నేను కాంప్లీట్ చేస్తాను అనమాట. దీంట్లో లోన్ ఉండదు, సరెండర్ ఉండదు. ఏజ్ ఎంత అంటే మనకి మ్యాక్సిమం ఏజ్ అందరు కవర్ అయ్యే ఏజ్లో ఉంటుంది. అది సో 18 years నుంచి అందరూ పాలసీ తీసుకోవచ్చు. 18 years నుంచి మీకు మ్యాక్సిమం 60 వరకు ఉంది మేడం. 60 వరకు. 5 years టర్మ్ మినిమం పెట్టుకోవాలి మేడం. టర్మ్ అనేది మినిమం టర్మ్ 5 years, మ్యాక్సిమం 35 years వరకు కవరేజ్ ఉంటుంది. సో అందరూ ఈ పాలసీలోకి వచ్చేస్తారు. చాలా మెజారిటీ పాపులేషన్ దీంట్లోకి వచ్చేస్తారు మేడం. సో దీంట్లో నేను చెప్పినట్టుగా 18 to 60 మధ్యలో ఉండే వాళ్ళందరూ మేల్ లైఫ్స్ ఆర్ ఫీమేల్ లైఫ్స్ దీన్ని తీసుకోవచ్చు. మినిమం టర్మ్ 5 years, మ్యాక్సిమం టర్మ్ 35 years తీసుకోవచ్చు మేడం. సో మేము ఇప్పుడు 25 years old పర్సన్ ఉన్నాను అనుకోండి, 35 తీసుకుంటే ఏమైందంటే దాదాపు వాళ్ళకి 60 ఏళ్ళ వరకు కవరేజ్ ఉంటుంది. కాబట్టి ఈ పాలసీ తీసుకోవడం మంచిది. స్పెషల్లీ కొంచెం ఎంప్లాయిడ్ యూత్, మంచి హూజ్ లైఫ్స్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, పాపులర్ ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. వీళ్ళందరి లైఫ్ చాలా ఇంపార్టెంట్. బ్యూరోక్రాట్స్ ఉంటారు, మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే కవరేజ్ కోసం తీసుకునే పాలసీ కాబట్టి వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ముందు ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్తారు అనమాట. సో వేరే ప్లాన్స్లో అన్నింటిలో కూడా ఏమైందంటే ప్రీమియం తక్కువ పడుతుంది. మనం ప్రీమియంతో పాటు కొంచెం రిటర్న్ రావాలనుకున్నప్పుడు ఆ పాలసీలను ప్లాన్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ప్రస్తుతం బేసిక్గా ఏంటంటే కొంతమందికి ఉండాలి. మీకు ఎంత ఉండాలంటే చెప్పాను కదా, 21 to 30 మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఏజ్ మేడం, వాళ్ళకి 25 times కవరేజ్ ఉండాలి సుమారు ఇయర్లీ ఇన్కమ్కి. 25 times అంటే చూడండి మీరు, 25 times అంటే ఒక నెలకు 50,000 శాలరీ వచ్చే వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇయర్లీ ఇన్కమ్ అవుతుంది. 6 లక్షలకి 25 times అంటే ఎంత అయింది చెప్పండి, సుమారు 1,50,00,000 రూపాయలు, అంతే కదా. సో 1,50,00,000 రూపాయలు మీకు కవరేజ్ ఉండాలంటే ఎంత కాస్ట్లీ చెప్పండి. ఈ పాలసీ తీసుకుంటే ఏమవుతుంది, ఫర్ 27,954, 28,000 అనుకోండి, ప్లస్ ఒక 50 lakhs ఎంత అవుతుంది మళ్ళీ 14,000, అంటే 42,000లో మీరు ఇయర్లీ ప్రీమియం కడితే కనుక 1,50,00,000 పాలసీ వస్తుంది. సో అందుకని ఇట్లాంటి పాలసీ సజెస్టబుల్. తర్వాత ఇది సరిపోతుందా అంటే సరిపోదు. మనము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్లో ప్లానింగ్ ఎలా ఉంటుందంటే మేడం, ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్ బట్టి మీరు ఇన్సూరెన్స్ సరిపోతుందా చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ వస్తుంటే మనకి ఇంకో ఇన్కమ్ డెవలప్ అవుతుంది, ఇంకో రకమైన సైడ్ ఇన్కమ్ డెవలప్ అవుతుంది. ఈ ఇన్కమ్ అంతా డెవలప్ అయ్యే దానికోసం మనం రివ్యూ చేసుకుని ఉండాలి ఇన్సూరెన్స్ రేట్స్. ఓకే, నెక్స్ట్ ఇయర్ నాకు ఇంకో 10 లక్షలు కావాల్సి వచ్చింది. అప్పుడు మార్కెట్లో ఏది పాపులరో, ఏది మంచి స్కీమో, వాళ్ళకి ఏది అప్రాప్రియేటో అది తీసుకుంటారు వాళ్ళు. సో బేసిక్ కవరేజ్ ఇది ఉండాలి, ప్లస్ దాంతోపాటుగా వేరే పాలసీలు తీసుకోవాలి మేడం. అందుకని అమూల్య జీవన్ అనేది 25 lakhs మినిమం సమ్ అష్యూర్డ్ పెట్టారు. మినిమం సమ్ అష్యూర్డ్ 25 lakhs. దాని పైనే తీసుకోవాలి తప్ప తక్కువ తీసుకోలేము. కాబట్టి 1 lakh మల్టిపుల్స్తో తీసుకోవచ్చు. 25 lakhs, 30 lakhs, 35 lakhs, 40 lakhs, 26 lakhs, 27 lakhs తీసుకోవచ్చు. ఏం కావాలి రిక్వైర్మెంట్స్ అంటే జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతాం మనం. 3 ఏళ్ళవి లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతాం. ఇప్పుడు ట్యాక్స్ పీరియడ్లోకి చాలామంది వచ్చారు కాబట్టి చాలామందికి
రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫైల్ చేసుకొని ఈ పాలసీ తీసుకోవచ్చు. లేదు 50 లక్షల వరకు ఎటువంటి వెసులుబాటు ఉందంటే వాళ్ళ యొక్క చార్టెడ్ అకౌంట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మేము కన్సిడర్ చేస్తాం. సో CA సర్టిఫికేట్ ఉన్నా కూడా క్వాలిఫైడ్, అది కూడా ఆ బేస్ మీద కూడా 50 లక్షల వరకు ఇవ్వచ్చు. 50 లక్షలు దాటితే కంపల్సరీగా IT రిటర్న్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత అమూల్య జీవన్ అనేది ఇప్పుడు చెప్పాను కదా మీకు 18 to 60 మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి దాదాపు మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ మొత్తం దీంట్లోకి ఈ కిందకి వస్తారనమాట. కాబట్టి అందరూ కూడా మేడం ఇన్సూరెన్స్ ప్లాన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. తర్వాత వేరే పాలసీ అన్ని ఇదిగో నాకు ఒక ఈ 5 lakhs దీంట్లో పెట్టుకుంటాను, ఆనంద్లో పెట్టుకుంటాను, 5 lakhs శాంతిలో పెట్టుకుంటాను, 5 lakhs నేను చిల్డ్రన్ పాలసీలో పెట్టుకుంటాను, 5 lakhs నేను హెల్త్ కోసం పెట్టుకుంటాను. ఇలా మిగతా అమౌంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఎవ్రీ ఇయర్ మీరు ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మీ ఇన్సూరెన్స్ నీడ్స్ని బేరీ చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు అమౌంట్ మిగతా అమౌంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. అది మంచిది అనమాట. సో వాటికి కావాల్సిన మెడికల్ టెస్ట్లే ఉన్నాయనుకోండి, స్పెషల్లీ యంగేజ్లో ప్రీమియం తక్కువ పడుతుంది. మెడికల్ చెకప్లు ఏం జరిగినా కూడా ఏమవుతుంది, మన హెల్త్ బాగుంటుంది కాబట్టి జనరల్గా యంగేజ్లో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు వీళ్ళు అండర్గో టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు మీకు LIC వాళ్ళు ఈ పాలసీ ఇచ్చేస్తారు. కావాల్సిన KYC మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి, మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే రివీల్ చేయాలి మేడం. ఏ పాలసీ అయినా సరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు రివీల్ చేస్తారు. నాకు ఇట్లా పలానా BP ఉంది, పలానా షుగర్ ఉంది, పలానా ఇది ఉంటే రివీల్ చేస్తాము. దానికి కొంత నామినల్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు పాలసీ ఇస్తారు. అందుకని ఎప్పుడైనా అండర్ రైటింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రివీల్ చేయాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఏదైనా అడిగితే రిక్వైర్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లీట్ అయిపోయిన పాలసీ మనం రివీల్ చేసాం కాబట్టి ఏ ప్రాబ్లం రాదు మన ఫ్యూచర్లో. కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా వాళ్ళ యొక్క యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనుకోండి, వాళ్ళ హైట్ వెయిట్ అనుకోండి, ఇన్కమ్ అనుకోండి, అడ్రసెస్ అనుకోండి, అన్ని విషయాలు కూలంకుషంగా రివీల్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ హెల్త్ గురించి ఏమైనా ఉంటే మేము చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. ఆ హెల్త్ పర్ఫార్మెన్స్ అన్నింటిలో కూడా ఏమైనా ఉంటే మాత్రం చెప్పాల్సి వస్తుంది. మేము మెడికల్ చేస్తాం కాబట్టి అక్కడ బయటపడతాయి, అట్లా టెస్ట్లేదు బయటపడతాయి. సో మీరు రివీల్ చేయడం తెలిసిపోతాయి కదా, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పాలసీ తీసుకునే వాళ్ళందరూ కూడా మెడికల్ చేయించుకొని ఒకసారి పాలసీ తీసుకుంటే నాకు 1 కోటి పాలసీ ఉందంటే నేను తిరిగే ధైర్యం, నాకుండే ధైర్యం వేరు, మీకుండే ధైర్యం వేరు, లేని వాళ్ళకు ఉండే ధైర్యం వేరు. సో మాకు డిపార్ట్మెంట్ కవరేజ్ 50 లక్షలు ఉందనుకోండి, ఇంకో 50 లక్షలు నీ పాలసీ తీసుకుంటాను నేను, అప్పుడు 1 కోటి పాలసీ నాకు. సో ₹1,00,000 ఇన్కమ్ ఉందనుకోండి, నాకు 1,00,000 కంటే 12 లక్షలు ఇయర్లీ, దానికి మళ్ళీ 20 రెట్లో ఎంతో ఇన్కమ్ ఉందనుకోండి. సో మీకు 12 లక్షలు 20 అంటే 2.4 crores ఇన్సూరెన్స్ ఉండాలి. సో 1.5 కోటి పాలసీ తీసుకున్నాం అనుకోండి, మిగతా పాలసీ అన్ని కలిపి ఇంకో 1 కోటి అయింది అనుకోండి, 2.5 కోట్లు అయిపోతుంది. లేదంత కట్టలేము అనుకున్నాం అనుకోండి, 2 crores మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మిగతా 40 లక్షలు ఇదొక 5 లక్షలు అదొక 5 లక్షలు తీసుకుంటే వెళ్తాము. అప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు మీకు. సో మన యొక్క ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో ఎప్పుడు కూడా మేడం ఒక 25 నుంచి 30% సేవ్ చేసుకోవచ్చు, 25 to 30% సేవ్ చేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే కనీసం ఇన్సూరెన్స్ కోసము 10 to 15% స్పెండ్ చేయాల్సి వస్తుంది మేడం. మిగిలినవి మీ ఇష్టం, మీరు PFలో పెట్టుకుంటారా, ఇంకేదైనా స్కీమ్ తీసుకుంటారా, ఇంకేదైనా మీరు ప్లాన్ చేసుకుంటారా, మీరు చూసుకోండి. కానీ కొంత మాత్రం సేవింగ్స్ మాత్రము 25% వరకు ఉండాలి మేడం. కొందరు ఏం చేస్తారంటే 15% వరకు వెళ్తారు, 20% వరకు వెళ్తారు ఇన్సూరెన్స్లో, మంచిది, అది ఇట్స్ గుడ్ కాన్సెప్ట్. మిగతా 5% మీ ఇష్టం, మీ యొక్క ఇది చేసుకుంటుకోండి. మీరు ఆర్డీలో పెట్టుకుంటారా, మీరు ఏం చేసుకోండి. సో యూ ప్లాన్ యువర్ సెల్ఫ్. బట్ హ్యావింగ్ అన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ద బిగినింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ డెసిషన్ అనమాట. తప్పకుండా తీసుకోవాలి. ఒక మంచి పాలసీ తీసుకొని దీన్ని మనము పెట్టుకుంటే మాత్రం చాలా నిశ్చితంగా ఉంటాం. ఎందుకంటే చూడండి, ప్రతిరోజు మనం బయట మూమెంట్లో ఉన్నప్పుడు ఎన్నో రిస్క్ మనం చూస్తుంటాం. యాక్చువల్లీ బయట దొరుకుతున్నవి పేపర్లు చూస్తుంటాము. మనం కాదు అనుకుంటాం, మనం రేపు మనకైనా అయితే మనకే అవ్వచ్చు కదా. ఫ్యామిలీ అంతా కూడా మన డిపెండ్ అయిన వాళ్ళు, ప్రత్యక్షంగా డిపెండ్ అయిన ఉంటారు, పరోక్షంగా డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి కోసం మన లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది బేసికల్లీ వెరీ 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 ఇంపార్టెంట్. దీని తర్వాతనే మిగతా అని చూసుకోవాలి. కార్ తీసుకుంటాం, వెంటనే ఇన్సూరెన్స్ కడతాం, 25,000 ప్రీమియం అంటే 25,000 కట్టేస్తాం కదా. ఎన్ని వేలు అంటే అన్ని వేలు కట్టాల్సిందే, దాంట్లో బేరాలు ఉండవేముండవు, కంపల్సరీ కట్టాల్సిందే. మరి మీ లైఫ్ మీరు ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా హైలైట్ అయింది ఇప్పుడు. బాంబేలో ప్రస్తుతం, మన ముంబైలో మ్యాక్సిమం టర్మ్ ఇన్సూరెన్స్ వెళ్తాయి మేడం. ఎందుకంటే ది అర్బనైజ్డ్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఎక్కువ మందికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఎక్కువగా ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు, తర్వాత మిగతా పాలసీ తీసుకుంటారు మేడం. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అమూల్య జీవన్ అనే పాలసీ పేరులోనే జీవితం అమూల్యమైన సందేశం ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళకి జీవితం యొక్క విలువను గ్రహించి ఈ పాలసీ చేయించాలని చెప్పేసి నా యొక్క మనవి మేడం అందరూ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, అమూల్య జీవన్ పాలసీ అంటే జీవితం చాలా అమూల్యమైనది. ఈ పాలసీ కనుక తీసుకుంటే కనుక చాలా యూజ్ అవుతుంది అందరికీ కూడా. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.